వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. చిన్నపిల్లలు ఆహారం తీసుకునే సందర్భంలో ఇబ్బంది పడుతున్నారా? మదర్ ఫీడింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి? చిన్నపిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి? పిల్లల ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల్లో ఎదురయ్యే ఆహార సమస్యలపై యశోద హాస్పిటల్స్ సీనియర్ నియోనాటాలజిస్ట్ మరియు పీడియాట్రిషియన్ డాక్టర్ సింధూర గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు సరిగ్గా తినట్లేదు అనేసి. అసలు పిల్లల్లో ఈటింగ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? పీడియాట్రిషియన్స్ దగ్గరికి తీసుకొచ్చే పిల్లలలో మ్యాక్సిమం పేరెంట్స్ కంప్లైంట్ చేసేది మా పిల్లలు సరిగ్గా తినట్లేదనే చెప్తుంటారు. ఏ తల్లి కూడా నా కొడుకు చాలా బాగా తింటున్నాడు అని ఏ తల్లి ఒప్పుకోరు. సో ఇది నిజంగా ప్రాబ్లం ఉందా, ఫీడింగ్ ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కోవడానికి మనకి గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయన్నమాట. సో గ్రోత్ చార్ట్స్ అంటే పిల్లలకి పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు మీ పీడియాట్రిషియన్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎవ్రీ విజిట్ ఎప్పుడైతే మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారో బాబు ఏజ్ని బట్టి హైట్ని, వెయిట్ని గ్రోత్ చార్ట్ మీద ప్లాట్ చేస్తారు. ఎప్పుడైతే ఉండవలసిన దానికన్నా తక్కువ హైట్ కానీ వెయిట్ కానీ లేదా హైట్ వెయిట్ రెండు కానీ ఉంటే అప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు. అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలి. యూజువల్గా 90 to 95% పేరెంట్స్ ఎవరైతే పీడియాట్రిషియన్స్ దగ్గరికి మా పిల్లలు సరిగ్గా తినట్లేదు అని తీసుకొస్తారో దాంట్లో మనం వాళ్ళ గ్రోత్ చార్ట్స్ ఎప్పుడైతే ప్లాట్ చేస్తామో వాళ్ళు ఏజ్కి అప్రోప్రియేట్గా హైట్ వెయిట్ గ్రో అవుతూ ఉంటారనమాట. సో ఇది పేరెంట్స్ అపోహ మాత్రమే. ఇలాంటి కండిషన్స్లో మేము వాళ్ళకి గ్రోత్ చార్ట్ వేసి మీ పిల్లలు సరిగ్గా ఉన్నారు అని వాళ్ళకి చెప్పి రీఅష్యూరెన్స్ మాత్రం ఇస్తాం. రిమైనింగ్ 5 to 10% పిల్లలు ఏవైతే ఉన్నారో ఎవరికైతే నిజంగా గ్రోత్ చార్ట్ మీద ప్లాట్ చేసినప్పుడు వాళ్ళ హైట్ వెయిట్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి మనకి ఎవాల్యుయేషన్ అన్నది అవసరం పడుతుంది. ఓకే, అసలు పిల్లల్లో ఎదుగుదల లేదు అని పేరెంట్స్ ఎందుకు అపోహ పడతారంటారు? దీనికి మోస్ట్ కామన్ కాజ్ అండి, ఒక న్యూ బార్న్ని కనుక తీసుకుంటే మనము ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ లైఫ్లో చాలా ఎక్కువ గ్రో అవుతూ ఉంటారు పిల్లలు అన్నది. వెయిట్ అనేది చాలా ఎక్కువ గ్రో అవుతారు. బర్త్ వెయిట్ ఆల్మోస్ట్ 4 to 5 monthsకి డబుల్ అయిపోతారు. బై 1 year ఆఫ్ ఏజ్ బర్త్ వెయిట్ అనేది ట్రిపుల్ అవుతారు. సో ఒక చైల్డ్ కనుక 3 kgs బర్త్ వెయిట్తో డెలివరీ అయ్యి ఉంటే బై 4-5 months ఆఫ్ ఏజ్ చైల్డ్ 6 kgsకి వచ్చేస్తారు. అండ్ బై 1 year ఆఫ్ ఏజ్ 9 kgsకి వచ్చేస్తారు. ఆఫ్టర్ 1 year గ్రోత్ స్టాలింగ్ అంటూ జరుగుతుంది. అంటే 1 to 2 years వరకు మ్యాక్సిమం 1.5 to 2 kgs అప్ టు 2.2 kgs పెరుగుతుంటారు. 2 to 5 years మధ్యన ఆన్ అండ్ యావరేజ్ పర్ ఇయర్ 2 kgs మాత్రమే పెరుగుతుంటారు. దాని తర్వాత పిల్లలు అన్నది 1.5 kg అప్ టు 2 kg మ్యాక్సిమం మాత్రమే పెరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ప్యూబర్టీకి వస్తారో అంటే యుక్త వయసుకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మళ్ళీ గ్రోత్ స్పర్ట్ అంటూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. సో పిల్లలు పేరెంట్స్ ఫస్ట్ 1 year పిల్లల్ని విపరీతంగా పెరగడం, వెయిట్, హైట్, హెడ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ చూసి ఆ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో తక్కువ బరువు పెరిగేసరికి ఏదో ప్రాబ్లం అయ్యింది, ఇనీషియల్గా ఇంత పెరిగిన పిల్లవాడు సడన్గా పెరగడం ఆపేశాడు అని భయపడిపోయి ఆందోళన పడిపోయి పీడియాట్రిషియన్స్ దగ్గరికి రావడం అంటూ జరుగుతుంది. అలాగే డాక్టర్, పిల్లల్లో ఎదుగుదల ఉన్నా కూడా ఫీడింగ్ ప్రాబ్లం ఉండొచ్చు అంటారా? ఉండొచ్చండి. కొంతమంది పిల్లలకి మనం ఇలా హైట్ వెయిట్ ఏదైతే గ్రోత్ చార్ట్ అని చెప్పానో దాని మీద ప్లాట్ చేసి అప్రాప్రియేట్గా ఏజ్కి తగ్గట్టు హైట్ వెయిట్ ఉన్నా కూడా ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. స్వతహాగా వీళ్ళని డిఫరెంట్ కేటగిరీస్లోకి మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ, కొంతమంది పిల్లలకి స్వతహాగా అపటైట్, ఆకలి అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు తిన్నది వాళ్ళ శరీరానికి సరిపోతుంది. సో మదర్ కంప్లైంట్ ఇక్కడ ఏముంటుంది అంటే మా బాబుకి ఆకలి వేయదు ఎప్పుడు అని. కానీ మనం ప్లాట్ చేసినప్పుడు వాళ్ళ హైట్ వెయిట్ ఏజ్కి అప్రోప్రియేట్గా ఉంటుంది. సెకండ్ థింగ్, సెలెక్టివ్ ఫుడ్ రెఫ్యూజల్. కొంతమంది పిల్లలకి మనం ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు. ఒక 10 to 15 ఫుడ్ ఐటమ్స్ని మాత్రమే ఇష్టపడుతూ తింటూ ఉంటారు. రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ని వాళ్ళు అంతగా ఇష్టపడరు. సో ఈ పేరెంట్స్కి ఛాలెంజింగ్ ఏంటి అంటే డిఫరెంట్ టెక్స్చర్స్ కానీ, న్యూ ఫుడ్ కానీ, డిఫరెంట్ కలర్స్లో కానీ లేదా డిఫరెంట్ స్మెల్ వచ్చే ఫుడ్ కానీ ఈ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. కానీ వాళ్ళ లిమిటెడ్ ఏదైతే 10 to 15 ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇష్టపడుతూ ఎంత పెట్టినా కూడా తింటూ ఉంటారు. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి కంప్లీట్ రెఫ్యూజల్ ఆఫ్ ఫుడ్. కొంతమంది పిల్లలు ఫుడ్ని చూడగానే విపరీతంగా ఏడుస్తూ, కింద పడి బొర్లుతూ, తలకి గోడనేసి కొట్టుకుంటూ, చాలా వామిటింగ్ వచ్చినట్టు చేసి
నాసియా అంటే ఫుడ్ చూడగానే వామిటింగ్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి కేటగిరీలోకి చెందిన పిల్లలు కూడా మనకి ఉంటారు. ఓకే డాక్టర్, ఇప్పుడు సరిగ్గా తినలేదు పిల్లవాడు అన్నప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి పేరెంట్స్? ఓకే, సో ఫస్ట్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు గ్రోత్ చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ ఎప్పుడైతే బాబు సరిగ్గా తినట్లేదు అని అనుమానం వచ్చినప్పుడు మీ పీడియాట్రిషియన్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు గ్రోత్ చార్ట్ ప్లాట్ చేస్తారు. ఒకవేళ హైట్ వెయిట్ ఉండాల్సిన దానికన్నా తక్కువ కనుక ఉంటే అప్పుడు డెఫినెట్గా ఇలాంటి పిల్లలకి ఫర్దర్ ఎవాల్యుయేషన్ అన్నది అవసరం పడుతుంది. సెకండ్ థింగ్, ఎప్పుడైతే ఏ పిల్లలైతే ఫుడ్ చూడగానే విపరీతంగా ఏడవడం చేస్తుంటారో, ఫుడ్ చూడగానే పారిపోతూ ఉంటారో, ఇలాంటి పిల్లలకు కూడా ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరం పడుతుంది. థర్డ్ థింగ్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు కానీ ఒక 1 వీక్ సరిగ్గా తినలేదు అనేసి ఇమ్మీడియట్గా బాబు సరిగ్గా తినట్లేదు అని పేరెంట్స్ జడ్జ్మెంట్లు అయిపోకూడదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అట్లీస్ట్ 1 to 1.5 month చూడాలి చైల్డ్ సరిగ్గా తింటున్నాడా లేదా. అన్ని పూటలా తినాలని రూల్ ఏమీ లేదండి. ఒక పూట సరిగ్గా తినొచ్చు, ఇంకో పూట సరిగ్గా తినకపోవచ్చు, లేదా ఒక రోజు మంచిగా తినొచ్చు, ఇంకొక వారం మంచిగా తినొచ్చు. సో పిల్లల్ని ఎప్పుడైనా కూడా ఒక్క పూట లేదా ఒక్క వారం సరిగ్గా తినలేదు అని చెప్పేసి పేరెంట్స్ భయపడిపోవడం జరగకూడదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month ఒకవేళ కన్సిస్టెంట్గా సరిగ్గా తినట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరం పడుతుంది. సో ఇలా ఎవాల్యుయేషన్ అవసరం పడినప్పుడు మీరు ఎప్పుడైతే మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్ ఫస్ట్ హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీలో బాబుకి ఏమైనా రికరెంట్గా జబ్బు పడుతున్నాడా, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా, లేదా ఈవినింగ్ టైమ్స్లో టెంపరేచర్ ఏమైనా ఎక్కువ ఉంటుందా, విరోచనాలు ఎక్కువ అవుతున్నాయా, ఇలా హిస్టరీ తీసుకుంటారు. దాని తర్వాత మీ పీడియాట్రిషియన్ మిమ్మల్ని హెడ్ టు టో ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే తల నుంచి కింది కాలు వరకు బాబుని అన్ని విధాలుగా పరీక్షించి చూస్తారు. కొంతమంది పిల్లలకి అండర్లయింగ్ ఆర్గానిక్ డిసీజెస్ అంటే అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఇలా ఫుడ్ తక్కువ తినడం ఉంటుంది. ఇలాంటి పిల్లలు గ్రోత్ చార్ట్ మీద 3rd centile అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటారు. ఇలా ఎప్పుడైతే ఆర్గానిక్ డిసీజెస్ అంటే లివర్ డిసీజ్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, రక్తహీనత ఉండొచ్చు, వేరే ఏదైనా ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్గానిక్ ప్రాబ్లం అంటాం. సో ఇలా ప్రాపర్గా హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు చేసి మీ బాబుకి ప్రాబ్లం ఏంటి అన్నది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ అంటూ అందిస్తారు. సపోజ్ ఎప్పుడైతే ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అండర్లయింగ్ ఆర్గానిక్ కండిషన్ని కనుక మనం ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ఫుడ్ ఇంటేక్ అన్నది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే ఐరన్ తక్కువ ఉండడం కారణం వల్ల రక్తహీనత. ఎప్పుడైతే ఇది మీ పీడియాట్రిషియన్ డయాగ్నోస్ చేసి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారో ఆటోమేటిక్గా మీ చైల్డ్ వెయిట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఏ పిల్లలైతే కంప్లీట్ రిఫ్యూజల్ ఆఫ్ ఫీడ్ అంటే ఫుడ్ని చూసే పారిపోతుంటారో అలాంటి పిల్లలకి లోకల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అంటే ఓరల్ క్యావిటీలో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, ఫుడ్ పైప్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గ్యాస్ట్రైటిస్ ఉందా, లేదా కొంతమంది పిల్లలకి రీసెంట్గా సర్జరీస్ ఏమైనా ఓరల్ క్యావిటీలో నోట్లో ఏమైనా లిప్కి కానీ నోటుకి కానీ ఏమైనా సర్జరీస్ జరిగినప్పుడు ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ ఏదైతే వస్తుందో ఈ పిల్లలు ఆ పెయిన్ని ఫుడ్కి కొరిలేట్ చేసుకొని ఫుడ్ని కంప్లీట్గా పోస్ట్ ఆపరేషన్ కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ట్రీటబుల్ ఉన్నాయా చూసుకోవాలి, తద్వారా దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఏ పిల్లలకైతే సెలెక్టివ్గా ఫుడ్ రిఫ్యూజల్ ఉందో ఈ పిల్లలకి అసోసియేటెడ్ లాంగ్వేజ్ డిఫికల్టీ ఏమైనా ఉందా అంటే సరిగ్గా ఏజ్ అప్రోప్రియేట్ మాట్లాడుతున్నారా లేదా చూసుకోవాలి. దానితో పాటు వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉందా, సోషలైజేషన్ ఉందా, ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఇవి రీసెంట్గా చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే మిగతా డెవలప్మెంట్ అంతా నార్మల్గా ఉండి పిల్లలలో లాంగ్వేజ్ అండ్ సోషల్ మైల్ స్టోన్స్ మాత్రం తగ్గిపోతూ ఉంటాయి, ఏజ్ అప్రోప్రియేట్గా ఉండవు. యూజువల్గా ఇలాంటి పిల్లలలో సెలెక్టివ్ ఫుడ్ రెఫ్యూజల్ అన్నది ఉంటుంది. సో ఈ పిల్లలకి ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ దీని ద్వారా మనం ఫుడ్ ఇంటేక్ అన్నది ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, అసలు పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? కొంతమంది జంక్ ఫుడ్కి ఇష్టపడుతూ ఉంటారు. సో అటువంటి పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలంటారు పేరెంట్స్?
పిల్లలకి ఎప్పుడైనా హోమ్ బేస్డ్ ఫుడ్ మాత్రమే పెడుతూ ఉండాలండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్లో మ్యాక్సిమం యూ విల్ హ్యావ్ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ ఒబేసిటీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో జంక్ ఫుడ్ పిల్లలలో అవాయిడ్ చేయాలి. ఓకే, ఈ చిన్న వయసు నుంచే పిల్లలకి ఫుడ్ పైన ఇష్టం పెంచొచ్చు అంటారు అసలు? తప్పకుండా పెంచవచ్చండి. చిన్న వయసు నుంచే పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెంచవచ్చు. 6 months నుంచి అప్ టు 6 months ఆఫ్ ఏజ్ పిల్లలకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాం. అంటే తల్లిపాలు తప్ప బయట నుంచి ఏది ఇవ్వకూడదు పిల్లలకి. 6 months తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్, అంటే తల్లి పాలతో పాటు పై ఫుడ్ కూడా మనం పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ పిల్లలకి స్టార్ట్ చేస్తారో పేరెంట్స్కి కొన్ని నేను టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, పిల్లలకి ఎప్పుడైనా హోమ్ బేస్డ్ ఫుడ్ మాత్రమే స్టార్ట్ చేయండి. మీరు ఇంట్లో వండి మాత్రమే పెట్టండి. మార్కెట్లో ఎన్నో అవైలబుల్ థింగ్స్, సెర్లాక్, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అవి రెడీమేడ్ ఫుడ్. మనం తినేటప్పుడు వేడివేడిగా వండుకొని తినడానికి ఇష్టపడతాం. అలాంటిది నోరు లేని పిల్లలకి, 6 months పిల్లలకి రెడీమేడ్ ఫుడ్ తెచ్చి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మనమే ఆలోచించాలి. సో ఎప్పుడైనా కూడా హోమ్ బేస్డ్ ఇంట్లోనే పదార్థాలతో ఉంటే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మీరు పిల్లలకి 6 months తర్వాత వీనింగ్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అన్ని సెన్సెస్ని ఇన్వాల్వ్ చేసి ఫుడ్ ఇస్తూ ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పపాయా పెడుతున్నారు అనుకోండి బేబీకి. పపాయాని స్మాష్ చేసి బేబీకి తినిపించేటప్పుడు ఆ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద పపాయాని బేబీ ముందు పెట్టేసేయండి. లెట్ ద బేబీ టచ్ పపాయా. ఆ పపాయాని కలర్ చూడనివ్వండి, ఎల్లో కలర్, దట్ ఈస్ విజువల్ స్టిమ్యులేషన్. హ్యాండ్తో టచ్ చేసినప్పుడు బేబీకి పపాయ టెక్స్చర్ అన్నది తెలుస్తుంది. లెట్ ద బేబీ స్మెల్ ద పపాయ. దాని తర్వాత మీరు పెడుతూ ఉన్నప్పుడు ఆల్వేస్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి బేబీకి ఫుడ్ పెడుతూ ఉండండి. సో ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ బేబీని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. ఫుడ్ని చేసి ఇలా ఫుడ్ పెట్టడం వల్ల ఆల్ ద సెన్సెస్, బేబీ 6 months నుంచే అన్ని సెన్సెస్ ఇన్వాల్వ్ అయ్యి లేటర్ ఆన్ బేబీ ఎదుగుదలలో ఇలాంటి ఫీడింగ్ ప్రాబ్లం, ఫుడ్ రెఫ్యూజల్ చేయడము, సెలెక్టివ్ ఫుడ్స్ తినడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఆల్మోస్ట్ 1 year ఏజ్కి వచ్చేసరికి ఇంట్లో ఏమేమి వండుకుంటున్నామో ఆ ఫుడ్స్ అన్నీ తింటూ ఉంటారు. సో ఇలా మనం 6 months నుంచే బేబీకి అన్ని ఫుడ్స్, అన్ని సెన్సెస్ ఇంటిగ్రేట్ చేసి మనం ఫుడ్ ఇవ్వచ్చు. ఓకే డాక్టర్, అలాగే పిల్లలకు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చేయకూడని పనులేంటి? పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ థింగ్ అండి, ఫోర్స్ఫుల్ ఫీడింగ్ అన్నది చేయకూడదు. ఓకే, సో ఎప్పుడైనా కూడా బలవంత పెట్టి పిల్లల్ని కొట్టి, తిట్టి, బెదిరించి, మీరు ఏడ్చి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇలా పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ అన్నది పెట్టకూడదు. సెకండ్, పర్మిసివ్ ఫీడింగ్. ఈ ఫీడింగ్ ఏంటి అంటే కొన్ని హౌస్ హోల్డ్స్లో, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఎక్కడైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో ఈ పర్మిసివ్ ఫీడింగ్ మనం చూస్తూ ఉంటాం. ఈ ఫీడింగ్లో సపోజ్ బాబు ఒక పూట ఒక ఫుడ్ వద్దు అనగానే ఇమ్మీడియట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి ఒక 10 items వండేసి వాడికి ఆఫర్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. తిను తిను అని బతిమలాడుతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఒక్క పూట తిననంత మాత్రాన ప్రాబ్లం ఏమీ ఉండదు. వాడి పొట్ట అప్సెట్ ఉండొచ్చు, ఇంకేదైనా కారణం ఉండొచ్చు, నెక్స్ట్ పూట తింటాడు. అలా అని అన్ని వెరైటీస్ పెట్టేసి వాడిని బతిమలాడుతూ ఇలా ఫోర్స్ఫుల్ ఫీడింగ్ అన్నది చేయకూడదు, బతిమలాడుతూ చేయకూడదు. థర్డ్, నెగ్లెక్ట్ ఫీడింగ్. ఇది చాలా రేర్గా చూస్తాము, కానీ కొన్ని హౌస్ హోల్డ్స్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లలకి ప్లేట్లో ఫుడ్ వేసి అక్కడ పెట్టేస్తారు అంతే. ఆ పిల్లవాడు ఆ ఫుడ్ తింటున్నాడా, కింద పడేస్తున్నాడా, కుక్కకు పెడుతున్నాడా, ఎవరికి సంబంధం ఉండదు. సో ఇలా ఫోర్స్ఫుల్ ఫీడింగ్ చేయకూడదు. అలా అని అతి గారాబం చేసి బతిమలాడి ఫుడ్ పెట్టకూడదు. అలా అని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి కూడా ఫుడ్ అన్నది పెట్టకూడదు పిల్లలలో. ఇంకొక విషయం ఏంటంటే, ఏ తల్లిదండ్రులు అయితే ఇలా పిల్లలు సరిగ్గా తినట్లేదు అనుకుంటారో ఆ ప్రాబ్లమ్ని మీ పీడియాట్రిషియన్తో మాత్రమే డిస్కస్ చేయండి. ఇది బాబు ముందు పక్కింటి వాళ్ళతో కానీ ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ డిస్కస్ చేసేసరికి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ తీసుకుంటారు పిల్లలు. సో ఇంకా బిహేవియర్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది.
సో ఆల్వేస్ ఎప్పుడు మీ పిల్లల గురించి డిస్కస్ చేయకండి తినట్లేదు అని. డిస్కస్ ఓన్లీ విత్ యువర్ పీడియాట్రిషియన్. ఓకే. ఫుడ్డే కాదు, వాటర్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత వాటర్ తాగాలి? ఏజ్ని బట్టి ఏమన్నా వాటర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా తాగే దాంట్లో? ఫస్ట్ వాటర్ అన్నది శరీరానికి చాలా ఇంపార్టెంట్. మన హ్యూమన్ బాడీ ఆల్మోస్ట్ 70% ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. మన శరీరంలో ఏ రసాయనాలు జరగాలన్నా, ఏ కెమికల్ యాక్టివిటీస్ జరగాలన్నా దానికి వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 6 months ఆఫ్ ఏజ్ బేబీ ఏదైతే ఉంటుందో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. పైనుంచి నీళ్లు కానీ ఎలాంటివి కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు సమ్మర్ వస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ క్వశ్చన్, మేడం సమ్మర్ వస్తుంది, బ్రెస్ట్ మిల్క్ సరిపోతుందా, కొంచెం వాటర్ పట్టించవచ్చా మా న్యూ బార్న్ బేబీకి అని అడుగుతుంటారు. బ్రెస్ట్ మిల్క్లో 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో బేబీ థర్స్ట్ ఏదైతే ఉంటుందో దానికి సరిపడా ఫస్ట్ 6 నెలలు బేబీకి దాహం తీరడానికి కూడా బ్రెస్ట్ మిల్క్ మాత్రమే సరిపోతాయి. సో మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రం ఇవ్వాలి, వేరే ఏవి ఇవ్వకూడదు. 6 నెలల తర్వాత ఇందాక డిస్కస్ చేసినట్టు ఏదైతే కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసినప్పుడు ఒక 500 up to 500 ml దాకా వాటర్ అన్నది ఇవ్వచ్చు. ఈ వాటర్ని కూడా బాయిల్ చేసి కూల్ చేసి ఫ్లాస్క్లో ఒక 6 hours పెట్టుకొని మాత్రమే ఇవ్వాలి. దాని తర్వాత డిస్కార్డ్ చేసి ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ వాటర్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. 1 to 2 years ఏజ్ వచ్చేసరికి అరౌండ్ 1.5 to 2 liters ఆఫ్ వాటర్ పర్ డే ఇస్తూ ఉండాలి. దాని తర్వాత ఆల్మోస్ట్ అడల్ట్ లాగా అప్ టు 3 to 4 liters వాటర్ అంటూ ఇస్తూ ఉండాలి పిల్లలకి. ఓకే. వాటర్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాడీకి సరిపోతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? వాటర్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ 6 to 8 times 24 hours పిల్లవాడు 6 నుంచి 8 సార్లు యూరిన్ వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ యూరిన్ కలర్ ఒకటి మనం చూసుకోవాలి. యూరిన్ కలర్ ఎప్పుడైతే డార్క్ ఎల్లో వస్తుందో దానికి అర్థం సరిగ్గా సరిపడా వాటర్ తీసుకోవట్లేదని చెప్పి. సో అట్లీస్ట్ మీ పిల్లవాడు అట్లీస్ట్ 6 to 8 times యూరిన్ వెళ్తున్నాడా చూసుకోవాలి. దాంతోపాటు యూరిన్ కలర్ చూసుకోవాలి. ఎప్పుడైతే డార్క్ ఎల్లో యూరిన్ వస్తుందో ఇంకా ఎక్కువ వాటర్ ఇవ్వాలి పిల్లలకి, సో దట్ యూరిన్ కలర్ పేల్ ఎల్లో కానీ నార్మల్ వైట్కి కానీ అయ్యేటట్టు ఇవ్వాలి. అలాగే డాక్టర్, వాటర్ అసలు ఎప్పుడు తీసుకోవాలి? తినక ముందు తీసుకోవాలా, తిన్న తర్వాత తీసుకోవాలా అనేది ఎలా డిసైడ్ చేయాలి? వాటర్ తినే ఒక 1/2 hour ముందు వాటర్ తీసుకోవాలి, లేదా ఫుడ్ తిన్నాక ఒక 1 hour తర్వాత వాటర్ తీసుకోవాలి. నెవర్ టేక్ వాటర్ విత్ ఫుడ్, అలాంగ్ విత్ ఫుడ్. అంటే ఫుడ్కి తగ్గట్టు వాటర్, ఫుడ్ తినేటప్పుడు వాటర్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మన స్టమక్లో యాసిడ్స్ సెక్రెట్ అవుతాయి. ఈ యాసిడ్స్ అన్నది ఫుడ్ డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఫుడ్తో పాటు కానీ లేదా ఫుడ్ తిన్న ఇమీడియట్లీ కానీ ఎక్కువ వాటర్ కనుక తీసుకుంటే ఈ యాసిడ్స్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి. ఇవి డైల్యూట్ అవ్వడం వల్ల మనకి ఫుడ్ అరగదు, నెక్స్ట్ అప్రోప్రియేట్ గ్రోత్ కూడా ఉండదు. సో ఆల్వేస్ వాటర్ ఈదర్ 1/2 hour ఫుడ్కి 1/2 hour ముందు కానీ లేదా ఫుడ్ తిన్నాక 1 hour తర్వాత కానీ వాటర్, రిక్వైర్డ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అలా అని ఫుడ్ తిన్నాక కొంచెం వాటర్ ఇవ్వాలి పిల్లలకి. ఓకే. పిల్లల్లో మలబద్ధకం కనుక ఎక్కువగా ఉంటే దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ఈ కాలంలో కాన్స్టిపేషన్ అన్నది పిల్లల్లో చాలా ఎక్కువ అయిపోతుంది. యూజువల్గా అర్బన్ పీపుల్ అంటే సిటీస్లో ఉన్న పిల్లలలో కాన్స్టిపేషన్ చాలా ఎక్కువ ఉంది వెన్ కంపేర్డ్ టు విలేజెస్లో. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ దీనికి ఏంటి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్. ఊర్లలో చూసుకుంటే వాళ్ళు తినే ఫైబర్ చాలా ఎక్కువ తింటారు. సో వాళ్ళ మోషన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. సిటీలో రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల వాళ్ళకి మోషన్ హార్డ్గా అంటూ వస్తూ ఉంటుంది. అదే మీరు ట్రైబల్ ఏరియాస్లో కనుక తీసుకుంటే అసలుకి వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటేనే తెలీదు. ఎందుకు అంటే వాళ్ళు తినేది అన్ని ఆకుకూరలు, డైరెక్ట్ ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి. సో ఫైబర్ అన్నది కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఫైబర్ ఏ ఫుడ్లలో వస్తుంది? ఒకటి ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, ధాన్యాలలో, వీటిలో నుంచి ఫైబర్ అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది. సెకండ్ థింగ్ వాటర్, నీళ్ళు చాలా తాగాలి. ఏమవుతుంది అంటే మోషన్ మన పెద్ద పేగులో ఎప్పుడైతే ఉండిపోతుందో
పెద్ద పేగు పనే వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకోవడం. సో అక్కడ ఎంతసేపు ఉంటే అంత ఎక్కువ వాటర్ని పెద్ద పేగు రీఅబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కువ నీళ్ళు తాగితే చాలా ఈజీగా మోషన్ అయిపోతుంది. లేదా అంటే కాన్స్టిపేషన్ అయ్యి పిల్లలు విపరీతంగా స్ట్రెయిన్ చేసి బ్లడ్ వచ్చి మోషన్ వెళ్ళడమే చాలా ప్రాబ్లమాటిక్గా తయారైపోతూ ఉంటుంది. దీంతోపాటు మిల్క్ మన ఇండియన్ హౌస్ హోల్డ్లో ఏ మదర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ అంటే మిల్క్. మా పిల్లవాడు పాలు తాగట్లేదు, పాల వల్ల కూడా మలబద్ధకం వస్తుంది మిల్క్ సాలిడ్స్ వల్ల. మిల్క్లో ఉండేది ప్రోటీన్ అండ్ కాల్షియం. ఈ ప్రోటీన్ కాల్షియంని మనం వేరే సోర్సెస్ నుంచి కూడా ఇవ్వచ్చు. మిల్క్ మస్ట్ అందరు పిల్లలు ఖచ్చితంగా తాగాలి అని లేదు, తాగట్లేదా వదిలేయండి పిల్లల్ని. సో మిల్క్ ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ కాన్స్టిపేటెడ్ అవుతూ ఉంటారు. దీనికి తోడు రెగ్యులర్ బవల్ మూమెంట్స్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. లెస్ దెన్ 3 years 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకి బవల్ ట్రైనింగ్ అప్పుడప్పుడే చేయించకూడదు, బలవంతంగా కూర్చోబెట్టడం. కానీ ఎవరైతే 4 years దాటుతారో పిల్లల్ని, వాళ్ళని డైలీ మార్నింగ్ ఒక టైంకి కొమోడ్ పైన కూర్చోబెట్టి లెట్ దెమ్ పాస్ ద స్టూల్. అలా చేయడం వల్ల ప్రాబబ్లీ ఒక 15 daysకో లేదా 1 weekకో అదే టైంకి చాలా స్ట్రెయిన్ చేయకుండా వాళ్ళు మోషన్ వెళ్ళడం అంటూ చేస్తూ ఉంటారు. దీంతోపాటు నిద్ర లేవగానే లూక్వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు కనుక తాగిస్తే పిల్లలకి ఇది చాలా మలబద్ధకం తగ్గిపోతూ ఉంటుంది. దీనికి తోడు ఐ వాంట్ టు యాడ్ అసలు పిల్లలకి ఏం చేయాలి, ఫీడింగ్ టైంలో మదర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పిల్లల్ని ఫీడ్ చేయాలి అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇండియన్ హౌస్ హోల్డ్లో డిస్ట్రాక్టివ్ ఫీడింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లవాడి మొబైల్లో పిల్లవాడి హ్యాండ్లో మొబైల్ కానీ లేదా ల్యాప్టాప్ పెట్టేయడం, టీవీ ముందు కూర్చోబెట్టడం చేస్తూ ఉంటారు. మదర్ కూడా ఇంకేదో పని చేసుకుంటూ లేదా టీవీలో సీరియల్ చూస్తూ పిల్లవాడికి తినిపించడం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం తింటున్నాడు, ఎంత తింటున్నాడు అన్నది బేబీకి తెలీదు, అలాగే ఏం పెడుతున్నారు అన్నది మదర్కి తెలీదు. మ్యాక్సిమం మీ పిల్లవాడు తినేది 1.5 to 2 years మీ చేతులతో. దాని తర్వాత వాడంతలా వాడే తింటాడు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మదర్స్, ఈ 1.5 to 2 years ఏదైతే టైం పీరియడ్ ఉందో యూటిలైజ్ చేసుకోండి. ప్రాపర్గా ఏ డిస్ట్రాక్షను లేకుండా మీల్ టైంలో పిల్లలతో కూర్చొని డిస్ట్రాక్షన్ లేకుండా మాట్లాడుతూ ఫుడ్ రిలేటెడ్ ఆర్ ఫుడ్ అన్రిలేటెడ్ మాట్లాడుతూ వాళ్ళకి ఫుడ్ అన్నది పెడుతూ ఉండండి. మీల్ టైం అన్నది ఆల్వేస్ పిల్లలకి ఒక ప్లెజరబుల్ యాక్టివిటీ అవ్వాలి, ఒక యుద్ధ రంగం లాగా వార్ జోన్ లాగా అవ్వకూడదు. సెకండ్ థింగ్, పోర్షన్ సైజ్. పిల్లలకి ప్లేట్లో పెట్టుకొని వస్తూనే ఒక పెద్ద హీప్ లాగా కొండలాగా ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే వాడు దూరం నుంచే పారిపోతాడు ఫుడ్. ఎందుకు అంటే ఇంత నేను తినాలా ఇప్పుడు, అమ్మో వాడికి భయం ఉంటుంది. సో మీ పిల్లల పక్కన మీరు కూర్చొని కొంచెం కొంచెం సర్వ్ చేసుకోండి. అయిపోయాక ఇంకా కావాలా అని అడగండి. వద్దు అంటే సున్నితంగా ఇంకొకసారి బాగుంది ట్రై చేస్తావా అని అడగండి. తింటా అంటే పెట్టండి, తినను అంటే వదిలేయండి. పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వండి ఫుడ్ని చూస్ చేసుకోవడంలో. ఒక్క పూట ఫుడ్ తినకపోవడం వల్ల ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఫుడ్ ప్రిపరేషన్ టైంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. ఎన్విరాన్మెంట్ కనుక సేఫ్గా ఉంటే, సపోజ్ మీరు చపాతీ చేస్తున్నారు, పిల్లలని కూడా ఇన్వాల్వ్ చేయండి. లెట్ హిమ్ డూ దట్. వెజిటేబుల్స్ వాష్ చేయడంలో కానీ ఇవన్నీ యాక్టివిటీస్లో పిల్లల్ని మీకు హెల్ప్ తీసుకోండి. తర్వాత పేరింగ్, ఇష్టం లేని ఫుడ్ ఇష్టం ఉన్న ఫుడ్ తోటి పేర్ చేసి పెట్టండి. పేర్ చేసే ప్రాసెస్ కూడా మళ్ళీ ఇష్టం లేని ఫుడ్ తింటేనే నేను నీకు ఇష్టం వచ్చిన ఫుడ్ పెడతాను అని అలా బెదిరించడం కానీ లేదా వాళ్ళని బ్రైబ్ చేయడం కానీ చేయకూడదు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ నచ్చని ఫుడ్తో క్లబ్ చేసి మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఇస్తూ ఉండాలి. ఒక ఫుడ్ని ఒక చైల్డ్ నో అని చెప్పడానికి కనీసం ఒక 10 సార్లు పడుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా కూడా ఎక్కడ తినాలి ఎంత తినాలి అన్నది మదర్ డిసైడ్ చేయకూడదు.
ఎంత తినాలి అన్నది చైల్డ్ డిసైడ్ చేయాలి, ఎక్కడ కూర్చొని తినాలి అన్నది మదర్ డిసైడ్ చేయాలి. ఇవన్నీ ఫాలో అయితే అప్రాప్రియేట్గా వెయిట్ గ్రోత్ అనేది ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్. పిల్లలు ఆహారం తీసుకునే సందర్భంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.